హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమందరం బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా 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 బాగున్నాం. ఈ మినీ వ్లాగ్ నిన్నటి ఈవినింగ్ మినీ వ్లాగ్ అనమాట. చూసిరా మా పిల్లలు ఎంత సిక్ అయిపోయారో. 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయని వాళ్ళ తిప్పలు తిప్పలు కాదు, తిండి లేదు, నిద్ర లేదు, ఇంకా అసలు దేని మీద లేదనమాట. పాపం వాళ్ళకి ఇంకా 1 month వరకు వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది. అయితే నేను ఈవినింగ్ అంటే ప్రతి శనివారం ఒక పొద్దు ఉంటారనమాట. పొద్దుగూకులు స్కూల్కి వెళ్ళి వస్తారు. ఆ పాపం ఈవినింగ్ టైంలో తల స్నానాలు చేసి ఏదో ఒక ఫ్రూట్ తినేసి పనుకుంటారు అనమాట. నిజంగా వాళ్ళ భక్తి శ్రద్ధలకు నేనైతే మెచ్చుకుంటున్నా అండి తల్లిగా. అయితే నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటా ఉందనమాట. అబ్బో నాకైతే మామూలుగా హ్యాపీ అనిపించలేదు. ఇక మా పిల్లలు ఎలాగో తినేది లేదు కదా, ఏదో ఒకటి టిఫిన్ చేసుకొని తిందామంటే మా ఆయన ఎక్కడ ఊరుకుంటాడు, అన్నం వండేదాకా ఊరుకోడు అనమాట. అన్నానికి ఆయనకి ఏందో లంకే తెలియదు కానీ అసలుకి అన్నం లేనిది ఉండలేడండి. ఇంక అప్పటికప్పుడు ఆయన వరకు అన్నం వండాల్సి వచ్చింది. నాకేం ఆకలి వేయట్లేదు, నేను తింటే తింటా లేకుంటే లేదులే అని చెప్పేసి ఆయనకు ఒక్కడికే అన్నం పెట్టేసిన. మా ఇల్లు వర్క్ జరిగేటప్పుడు మా ఎదురుంగ వాళ్ళది ఆ వాటర్ పైపు ఇది ఏమో బండి తలిగిందో లేదంటే మరి పనులు ఏమైనా తలిగించారో తెలియదు కానీ ఎల్లింగ్ ఊడిపోయిందంట, వాటర్ రావట్లేదు. సో అయితే ఆ ఎల్లింగ్ పెట్టిద్దామని అసలు 2 నెలల నుండి వాళ్ళని గ్రామ పంచాయతీ వాళ్ళని ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ అసలు రావట్లేదు అనమాట. సో నిన్న ఈవినింగ్ టైంలో ఎందుకో వాటర్ ఆగిపోయినాయి. ఇంక ఇదే సందు కదా అని చెప్పేసి మా తమ్ముడు ఇంకా తెలిసిన అబ్బాయిని తీసుకొచ్చి ఎల్లింగ్ పెట్టిస్తా ఉన్నాడు అనమాట. నిన్న మధ్యాహ్నం టైంలో అసలు ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ ఇరిగిపోయిన పైప్ నుండి వాటర్ గారుతా ఉంటాయి కదా, దానికి ఏదో ఏదో అడ్డం పెట్టిరు. మరి ఆ రాయి ఎటు పోయిందో ఏమో కానీ మా ఇంట్లోకే పడుతూ ఉన్నాయి అనమాట. ప్రెజర్ మొత్తం ఓ పెద్ద దార, ఒక పెద్ద ఎట్లా ఇంతలావు దార అనమాట మా ఇంట్లో పడతా ఉన్నాయి. నేనేమో పడుకున్నా. తీరా లేసేసరికి మా మోటార్ మీదనే వాటర్ అన్ని పడ్డాయి. ఇంకా పిల్లల షూ అన్ని తడిసిపోయినాయి, బట్టలు అన్ని తడిసినాయి. ఏంటి ఇంట్లోకి వస్తున్నాయి నీళ్ళని ఒక్క నిమిషం నాకైతే ఏం అర్థం కాలేదు. సో ఇక తర్వాత చిన్నగా అంతే వాటర్లో తడుచుకుంటూ బయటికి వెళ్ళేసి ఇంకొక దాని మీద ఏదో అడ్డం పెడితే అట్లా ఆగిందనమాట. అయితే హైదరాబాద్ వాళ్ళైనా, హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళైనా, మన తెలంగాణలో ఎక్కడైనా కానివచ్చు, ఈ తెలంగాణ వరకు ఏ ఏరియా వాళ్ళైనా కానివచ్చు, కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఇల్లులైనా, ఆఫీసెస్ అయినా, ఫామ్ హౌసెస్ అయినా, ఇంకా ఏవైనా ఎనీథింగ్ ఏదైనా కానీ కట్టుబడికి సంబంధించింది ఆ పాత ఇల్లులు రిపేర్ చేయించుకోవాలనుకున్నా, లేదంటే మధ్యలో వర్క్ జరిగి సగం ఆగిపోయిన ఇల్లులైనా కానీ మన దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారండి. ప్రతి ఒక్కటి వీళ్ళు టేకప్ చేస్తారనమాట. రీజనబుల్ ప్రైజెస్లో వీళ్ళ దగ్గర ప్యాకేజెస్ ఉంటాయి. ప్లస్ పాయింట్ ఏంటంటే ప్యాకేజెస్ ఉంటాయి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి అన్నమాట. ప్రతి ఒక్కటి వర్క్ చేసి అనుకున్న టయానికి ₹1 బయటికంటే తక్కువకే తీసుకొని మీ హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. మీరు దీంట్లో ఎటువంటి డౌట్ పడకండి. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నా కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోండి.